హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజు అయితే నేను పర్ఫెక్ట్గా జ్యూసీగా అంటే టేస్టీగా ఉండే గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో అయితే చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మనం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం అయితే 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్, 3.5 గ్లాసెస్ దాకా నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇది షుగర్ సిరప్ అంటే ఏదో పాకాలు వచ్చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి 2 బాయిలింగ్స్ వచ్చాక మనం ఇలాచీ పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్టిక్కీగా వస్తుంది. అప్పుడు ఆఫ్ చేసేసుకుని పక్కన మూత పెట్టేసుకొని ఇది రెడీ అయిపోతుంది అంతే. ఇలా జస్ట్ జిగురుగా ఉంటే సరిపోతుంది అన్నమాట, స్టిక్కీ కానీ. ఇప్పుడు మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం. 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్ కదా, నేను 2 గ్లాసెస్ ఆఫ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, ఏ బ్రాండ్ తీసుకున్నా. దీంట్లో నేను కొన్ని పాలు కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ కొంచెం మరీ గట్టిగా కాకుండా మనము సుతిమెత్తగా మునివేళ్లతో కలుపుకున్నట్టు కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఎయిర్ గ్యాప్స్ కింద ఉంటాయి కదా, మనం గట్టిగా చపాతీ పిండి మిక్స్ చేసినట్టు గట్టిగా చేస్తే ఏంటంటే మనకి గులాబ్ జామ్ అనేది గట్టిగా అనేది వచ్చేస్తుంది. పాకం అది పీల్చదన్నమాట, స్పాంజీగా అది కూడా రాదు. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన నేను ఒక తడి క్లాత్ అయితే కప్పి ఉంచుతున్నాను. ఎందుకంటే ఇది మాయిశ్చర్గా ఉంటే మనకి డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. అప్పుడు బాల్స్ కూడా చక్కగా వస్తాయి. ఇంకో 10 మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకా కొంచెం పిండి ముద్దను తీసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇంకా ఈ బాల్స్ని అయితే క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకుని వేయించేసుకోవడమే. మనం డీప్ ఫ్రైకి కూడా చాలా ఎక్కువ నూనె పెట్టుకోవాలన్నమాట. ఈ బాల్స్ అన్నీ ములిగేలాగే ఏదో కొంచెం దాంట్లో వేయించేద్దామంటే కూడా ఇవి సరిగ్గా రావన్నమాట. గులాబ్ జామ్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఆయిల్ కూడా చాలా హీట్గా ఉండకూడదు, మోడరేట్గా ఉండాలన్నమాట. సో వేసాక కొద్దిసేపటికి అవి ఇలా మరిగి పైకి వస్తే సరిపోతుంది. అలాగని మరీ లో ఫ్లేమ్ పెట్టకూడదు, హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే క్రాక్స్ వచ్చేస్తాయి. హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతుంది, లోపల అనేది కలర్ అనేది లోపల మనకి ఉడకదన్నమాట, పైన అయితే కలర్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాగా ఎక్కువ కూడా ఈ గులాబ్ జామ్ బాల్స్ అనేవి కూడా వేసుకోకూడదు. చూసారా మనకి ఇప్పుడు చక్కగా పైకి అయితే వచ్చాయి. దీన్ని మనం పైన రౌండ్లా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇంకా షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసుకోవడమే. ఇలాగా మీరు ఎన్ని చేస్తారో అన్నీ చేసిన తర్వాత ఇలా యాడ్ చేసుకుంటూ ఉండడమే. నాకు కొంచెం గిన్నె అనేది చిన్నగా అయిపోయి జామూస్ పట్టక నేను కొన్ని ముందు తీసేసి ఈ నానిన తర్వాత మొత్తం సిరప్ అయితే ఇందులో యాడ్ చేసేసాను అనమాట. జామూస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, జ్యూసీగా టేస్టీగా. మా ఇంట్లో అందరికీ కూడా నచ్చాయన్నమాట. మా అమ్మాయి బర్త్డే సందర్భంగా నేనైతే ఇవైతే ప్రిపేర్ చేశాను. మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.